హలో అండి. ఈ వింటర్ సీజన్‌లో నేను వారానికి 2, 3 సార్లన్నా సరే ఈ టమాటా చారు పెట్టుకుంటాను. అంత బావుంటుందనమాట. ఇది నేను విష్ మై ఫుడ్ నుండి నేర్చుకున్నాను యూట్యూబ్‌లో చూసి 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. అయితే ముందుగా లోకల్ టమాటాలని తీసుకొని స్మాష్ చేసేసుకోవాలి. ఇల్లంతా చిత్తుతుంది జాగ్రత్త. సో, కొంచెం స్మాష్ చేసిన తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ స్మాష్ చేసేసి 1 లీటర్ వరకు వాటర్ వేసేసుకొని టమాటా మనకి ఎంత చేతికి దొరుకుతుందో అంతవరకు తీసేయాలి. జల్లెడ పట్టకూడదు. ఇంకా బాయిల్ చేయడానికి పెట్టేసి పచ్చిమిరపకాయలు అండ్ పసుపు వేయాలి. ఇంకా ఇందులో వేయడానికి మనము వెల్లుల్లిపాయ, జీలకర్ర అండ్ నల్ల మిరియాలు ఇలా కచ్చపచ్చగా దంచేసుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు చింతపండు, ఉప్పు వేసేసుకొని పచ్చిమిరపకాయలు మంచిగా మెత్తపడిపోయిన తర్వాత ఇంకా మనం పేస్ట్ చేసుకున్న మిరియాల పొడి అది వేసేసుకోవాలనమాట. ఇది వేసుకున్న వెంటనే మనం పోపు పెట్టేసేసుకోవాలి. పోపు పెట్టేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేస్తే సరిపోతుంది. సో, మీరు పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం స్పైసీ తక్కువ చేసి ఇవ్వండి. చాలా బావుంటుంది. ట్రై చేయండి.